Hello dear learners, welcome to our mathematics channel. So ఈ వీడియోలో మనం 10th క్లాస్ మ్యాథమెటిక్స్ స్టాటిస్టిక్స్ చాప్టర్లోని ఫైనల్ ఎక్సర్సైజ్ 14.4 ని కంప్లీట్ గా చేయబోతున్నాం. దీనిలో డ్రాయింగ్ వజివ్ కర్వ్స్ సంబంధించిన టాపిక్ ఏమనుకుంటుంది. సో తెలుగు వివరణతో దీన్ని మనం పూర్తి చేద్దాం. సో దిస్ వీడియో కంటైన్స్ ద ఫాలోయింగ్. సో ఈ వీడియోలో చెప్పబోయే అంశాలు ప్రధానంగా ఈ ఎక్సర్సైజ్ కి సంబంధించినటువంటి వజివ్ కర్వ్స్ ఒకసారి రీకాల్ చేయడం, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ 14.4 ఎక్సర్సైజ్ లో ఉన్నటువంటి 3 ప్రాబ్లమ్స్ ని కూడా ఇందులో మనం సాల్వ్ చేస్తాం. ఈ టాపిక్ కి సంబంధించి ప్రీవియస్ లెసన్ లింక్స్ కనుక ఫాలో అవని వాళ్ళు ఉంటే మీరు డిస్క్రిప్షన్ లో చూసినట్లయితే అన్ని లింక్స్ మీకు అవైలబుల్ గా ఉంటాయి. అదేవిధంగా ఇంతకు ముందు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో ముందుగా మనకి ఈ టాపిక్ వజివ్ కర్వ్ కి సంబంధించింది కాబట్టి వజివ్ కర్వ్ ను ఒకసారి గుర్తు చేసుకుందాం. ద టర్మ్ వజివ్ ఈస్ derived from the word వజీ, and వజీ is a shape consisting of a concave arc flowing into a convex arc, so forming an S-shaped curve with vertical ends. సో ఇక్కడ వజివ్ కర్వ్ అంటే మీనింగ్ మనకు కనిపిస్తుంది చూడండి. వజివ్ కర్వ్ అనేది కాన్కేవ్ అండ్ కాన్వెక్స్ అంటే పుటాకారంతో మొదలయ్యి మళ్ళీ కుంభాకారంతో ఇలా ఎండ్ అవుతూ అంటే ఈ రెండు షేపుల్లో కన్వర్ట్ అవుతూ ఒక ఎస్ షేప్ లో ఫామ్ అయ్యే కర్వ్ లాగా ఉంటుంది. చివరిలో వెర్టికల్ ఎండ్స్ ని కలిగి ఉంటుంది అని చెప్పి మనం ఆల్రెడీ వజివ్ కర్వ్ యొక్క బ్రీఫ్ డిస్క్రిప్షన్ లో మనం ఆల్రెడీ ఇదివరకు కూడా తెలుసుకున్నాం. సో వజివ్ కర్వ్ ని మరొకలాగా రిప్రజెంట్ చేయాలని చూడండి. కర్వ్ దట్ రిప్రజెంట్స్ ద క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ గ్రూప్డ్ డేటా ఆన్ ఏ గ్రాఫ్ ఈజ్ కాల్డ్ వజివ్ కర్వ్. సో వజివ్ కర్వ్ ని ఎలా గీస్తామనేది ఇప్పుడు క్లియర్ గా చూద్దాం మరి ఇంకొకసారి. దానికి ముందుగా అందులో 2 టైప్స్ ఉన్నాయని మనకు తెలిసిందే. లెస్ దాన్ టైప్ వజివ్ కర్వ్, మోర్ దాన్ టైప్ వజివ్ కర్వ్. సో వజివ్ కర్వ్ ని మనం నేర్చుకోవాలంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఐడియా ఉండాలి. అంటే ఇక్కడ గ్రాఫ్ ద్వారా సూచించేది ఏమిటి, ఇక్కడ మనకి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్ మనకి 2 టైప్స్ ఉంటాయి, లెస్ దాన్ టైప్ అండ్ మోర్ దాన్ టైప్. ఒకసారి దీనికి సంబంధించినటువంటి ఒక రఫ్ డయాగ్రామ్ ద్వారా దీన్ని చూద్దాం. సో ఇక్కడ మీకు ఎప్పట్లాగే గ్రాఫ్ లో ఎలా చూపిస్తామనేది మనకు కావాలి కాబట్టి మీరు చూసినట్లయితే ఇక్కడ మొదటిది ఎల్సిఎఫ్ అంటే లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీని సూచించే వజివ్ కర్వ్ ఎలా గీయాలి అనే దానిని ఒకసారి రీకాల్ చేసుకోవడం. రెండవది ఎంసిఎఫ్ అంటే మోర్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీని యూజ్ చేసి ఎలా గీయాలనేది. సో ఇక్కడ ఈ కర్వ్ గీయడానికి మనకి రెండు విషయాలు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది. ఎక్స్ యాక్సిస్ పైన బౌండరీస్ తీసుకుంటాం. సో ఎల్సిఎఫ్ అనే దాన్ని ఒక పర్టికులర్ అప్పర్ బౌండరీ కంటే తక్కువ ఉన్న వాల్యూస్ సూచిస్తుంది కాబట్టి అప్పర్ బౌండరీస్ ఎక్స్ మీద, లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే ఫస్ట్ క్లాస్ నుంచి లాస్ట్ క్లాస్ వరకు టోటల్ ఫ్రీక్వెన్సీ అనేది మనం ప్రోగ్రెసివ్ గా చేసుకుంటూ దాన్ని వై యాక్సిస్ మీద తీసుకుని పాయింట్స్ అనేవి గుర్తించాలి. సో ఈ విధంగా గుర్తించినటువంటి పాయింట్స్ ఇలా వస్తే వాటన్నిటిని కలిపినప్పుడు మనకు ఖచ్చితంగా ఈ టైప్ లో షేప్ ఒకటి ఫామ్ అవుతుంది అనమాట. అంటే మనకి లోయర్ క్లాస్ నుంచి మొదలై అప్పర్ క్లాస్ వెళ్ళే కొద్దీ ఈ విధంగా పెరుగుతూ వెళ్తుందని తెలుసుకుందాం. అదేవిధంగా లోవర్ బౌండరీస్ అనేది ఎక్స్ యాక్సిస్ మీద తీసుకుని మోర్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే గ్రేటర్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటాం. లాస్ట్ క్లాస్ నుంచి ఫస్ట్ క్లాస్ వరకు మనం టోటల్ చేసుకుంటూ వస్తేది ఎంసిఎఫ్. సో ఎంసిఎఫ్ దేన్ని సూచిస్తుంది, ఒక పర్టికులర్ లోయర్ బౌండరీ కంటే ఎక్కువ ఉన్న వాల్యూస్ సూచిస్తుంది కాబట్టి లోవర్ బౌండరీ ఎక్స్ యాక్సిస్ మీద తీసుకుంటే మనం మోర్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ దాన్ని ఎదురుగా ఉన్న దాన్ని వై యాక్సిస్ మీద తీసుకోవాలి. సో ఇక్కడ బిగినింగే హయ్యర్ వాల్యూ ఉంటుంది కాబట్టి ఇక్కడ వచ్చేటువంటి కర్వ్ అనేది మనకి పైనుంచి స్టార్ట్ అయ్యి సపోజ్ ఈ టైప్ లో వస్తుంది అనమాట. మనం అనుకున్నట్టుగానే ఒక ఎస్ షేప్ ని కొంత మనకి ఎన్లార్జ్ చేసినట్టుగా దాన్ని సాగదీస్తే ఏ విధంగా వస్తుందో ఆ విధంగా వస్తుందని చెప్పుకున్నాం. సో ఇది మనకి లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కర్వ్ ఆర్ లెస్ దాన్ టైప్ వజివ్ కర్వ్ వెళ్ళేటువంటి విధానం. ఇదేమో మోర్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కర్వ్ లేదా మోర్ దాన్ టైప్ వజివ్ కర్వ్ వచ్చేటువంటి విధానం. దీనికి తగ్గట్టుగా అక్కడ ఉన్న లోయర్ బౌండరీస్ అక్కడ ఉన్న ఎంసిఎఫ్ లేదా ఎస్సిఎఫ్ వాల్యూస్ తగ్గట్టుగా మనం ఇక్కడ స్కేల్ ఎన్నుకుంటాం. సో గతంలోనే దీని ముందు వీడియోలో మనం ఒక ప్రాబ్లం కూడా ఎగ్జాంపుల్ గా తీసుకుని చేస్తాం. ఇప్పుడు ఇక ఎక్సర్సైజ్ లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేద్దాం. సో 14.4 ఎక్సర్సైజ్ మనం స్టార్ట్ చేస్తున్నాం. దానిలోని ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ద ఫాలోయింగ్ డిస్ట్రిబ్యూషన్ గివ్స్ ద డైలీ ఇన్కమ్ ఆఫ్ 50 వర్కర్స్ ఆఫ్ ఏ ఫ్యాక్టరీ. సో ఈ డేటాలో డైలీ ఇన్కమ్, నెంబర్ ఆఫ్ వర్కర్స్, ఇన్కమ్ ఏ రేంజ్ నుంచి ఏ రేంజ్ వరకు డైలీ ఉంది, అలా ఉన్న వర్కర్స్ ఎంతమంది ఉన్నారు అనేది ఒక డేటా మనకి ఇవ్వడం జరిగింది. 50-50 గ్యాప్ లో కనిపిస్తుంది మనం చూడండి. ఇక అడిగిన క్వశ్చన్ చూడండి. కన్వర్ట్ ద డిస్ట్రిబ్యూషన్ అబౌవ్ టు ఏ లెస్ దాన్ టైప్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అండ్ డ్రా ఇట్స్ వజివ్. అంటే ముందుగా దీన్ని మనం ఎలా కన్వర్ట్ చేయాలి, లెస్ దాన్ టైప్ గా అంటే ఒక ఎల్సిఎఫ్ తో లింక్ ఉన్నటువంటి డిస్ట్రిబ్యూషన్ గా మనం దీన్ని కన్వర్ట్ చేసిన తర్వాత దాన్ని బట్టి వజివ్ కర్వ్ గీయాలి. సో ఇప్పుడు ఈ సేమ్ టేబుల్ ని మనం చూపించి దీన్ని ఇప్పుడు లెస్ దాన్ టైప్ అంటే ఇంకా కొన్ని కాలమ్స్ మనం యాడ్ చేసుకుంటాం కాబట్టి అది పూర్తి చేసిన తర్వాత మనం దాని యొక్క వజివ్ కర్వ్ ఎలా గీయాలనేది చూడొచ్చు.
ప్రాబ్లంలో ఉన్నటువంటి టేబుల్ మళ్ళీ సేమ్ ఇక్కడ రిప్రజెంట్ చేస్తాం. దాన్ని ఇప్పుడు వెర్టికల్ గా మనం రాసుకున్నాం. రాసుకున్నప్పుడు చూడండి మీకు ఇంకొక 3 కాలమ్స్ ని యాడ్ చేయడం జరిగింది. ఆల్రెడీ డైలీ ఇన్కమ్, నంబర్ ఆఫ్ వర్కర్స్ తో పాటుగా మనం అడిగింది ఎల్సీఎఫ్ గురించి కాబట్టి లెస్ దాన్ టైప్ కనుక ఎల్సీఎఫ్ ను ఇప్పుడే చెప్పుకున్నాం. దేనితో లింకప్ అయి ఉంటుంది లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అనేది అప్పర్ బౌండరీస్ తో. సో ఇక్కడ అప్పర్ బౌండరీస్ అనేది ఫస్ట్ చూపించాలి ఒక కాలంలో. అప్పర్ బౌండరీకి ఎదురుగా దానికి రిలేటెడ్ ఎల్సీఎఫ్ ఇక్కడ రాయాలి. ఈ రెండింటిని మనం పాయింట్స్ గా మెన్షన్ చేయొచ్చు. సో ఈ పాయింట్స్ అనేది కూడా ఇక్కడే కాలంలో యాడ్ చేస్తాం మన ఈజీనెస్ కోసం. ఇప్పుడు ఈ టేబుల్ ని మనం పూర్తి చేయడం ద్వారా గ్రాఫ్ గీయడానికి అవసరమైనటువంటి పాయింట్స్ ముందుగా మనం కనుక్కుంటాం. సో ముందుగా మనం అప్పర్ బౌండరీస్ అనేవి ఏంటనేది డిసైడ్ చేయాలి. సో అప్పర్ బౌండరీ అంటే మనం ఇక్కడ అప్పర్ లిమిట్ అండ్ నెక్స్ట్ లోయర్ లిమిట్ చూడాలి అని ఇదివరకే చెప్పుకున్నాం. ఈ రెండు సేమ్ ఉన్నప్పుడు ఇలా ఇంక్లూజివ్ అంటే మనకి ఎక్స్క్లూజివ్ క్లాసెస్ అంటాం వీటిని. ఇలా ఇచ్చినప్పుడు ఏది ఇక్కడ అప్పర్ లిమిట్ ఉందో అదే అప్పర్ బౌండరీ కూడా అవుతుందని మనకు తెలుసు. సో ఇక్కడ వరుసగా అప్పర్ బౌండరీ సేమ్ రాసుకోవచ్చు. దీనికి 300, 350, 400 ఇవన్నీ కూడా అప్పర్ బౌండరీస్ అవుతాయి అన్నమాట. సో వాటిని యాజ్ ఇట్ ఈస్ గా ఇక్కడ నేను రాస్తున్నాను చూడండి. సో ఫస్ట్ క్లాస్ యొక్క అప్పర్ బౌండరీ 300, నెక్స్ట్ క్లాస్ 350, నెక్స్ట్ క్లాస్ 400 అండ్ నెక్స్ట్ క్లాస్ 450 అండ్ లాస్ట్ క్లాస్ 500. ఎందువల్ల మనకి ఎల్సీఎఫ్ అనేది ఈ అప్పర్ బౌండరీకి లింకప్ అయి ఉంటుంది. ఎల్సీఎఫ్ అంటే ఏం చేయాలి? లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ మీన్ ప్రోగ్రెసివ్ టోటల్ ఆఫ్ ద ఫ్రీక్వెన్సీస్ ఫ్రమ్ ద ఫస్ట్ క్లాస్ టు లాస్ట్ క్లాస్. మొదటి నుండి చివరి వరకు వరుసగా ఫ్రీక్వెన్సీలు కలుపుకుంటూ వెళ్ళాలి. అది ఎల్సీఎఫ్ అంటామని తెలిసిందే. సో ఫస్ట్ క్లాస్ యొక్క ఎల్సీఎఫ్ సేమ్ అదే వస్తుంది. సో ఇక్కడ 12 నెక్స్ట్ యాడ్ చేయాలి కాబట్టి చూడండి 12 కి ఎంత యాడ్ చేయాలి? 14. 12 ప్లస్ 14, 14 ప్లస్ 12 చూసుకోండి ఎంత వస్తుందో 26. నెక్స్ట్ 26 ప్లస్ 8, సో 26 ప్లస్ 8 వాల్యూ 34. Next 34 plus 6, 34 plus 6 equal to 40. And last 40 plus 10, so 40 plus 10 value 50. కాబట్టి ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ వర్కర్స్ అనేది టోటల్ గా 50 మనకు అర్థమవుతుంది. సో ఎల్సీఎఫ్ కూడా కనుక్కున్నాం కాబట్టి ఇంకా గ్రాఫ్ గీయడానికి అవసరమైనటువంటి టేబుల్ పార్ట్ మనం కంప్లీట్ అయినట్టే. కాకపోతే పాయింట్స్ గా గుర్తిస్తాం వజీవ్ కర్వ్ కి. పాయింట్స్ గా ఎలా గుర్తించాలి? ఈ రెండింటిని ఎక్స్ యాక్సిస్ మీద తీసుకునేది అప్పర్ బౌండరీ, వై యాక్సిస్ పైన ఎల్సీఎఫ్ కాబట్టి ఇది ఎక్స్ వాల్యూ గాను ఇది వై వాల్యూ గాను వీటినే మనం పాయింట్స్ రూపంలో ఇక్కడ మెన్షన్ చేస్తాం. పాయింట్ అంటే ఒక ఆర్డర్డ్ పేర్, బ్రాకెట్ లో ఈ రెండింటి మధ్య కామా ఉంచి రాయాలి కాబట్టి అవి కూడా యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ పక్క పక్కనే ఉన్నాయి కాబట్టి చూసి ఒకసారి ఇక్కడ రాసుకుందాం. సో ఫస్ట్ పాయింట్ మనకి గ్రాఫ్ లో అవసరమైంది ఏంటంటే 300, 12. ఓకే, ఇక్కడ అప్పర్ బౌండరీ ఫస్ట్ ఎక్స్ కోఆర్డినేట్ గా తీసుకోవాలి, ఎల్సీఎఫ్ ని వై కోఆర్డినేట్ గా తీసుకోవాలి. ఈ విధంగా ఈ రెండు ఆర్డర్డ్ పేర్స్ గా వీటన్నిటిని రాస్తాం. సో నెక్స్ట్ పాయింట్ 350, 26 and next point 400, 34 and next point 450, 40 and final point 500, 50. ఇప్పుడు ఈ పాయింట్స్ మీరు గమనిస్తే ఈ పాయింట్స్ ని బేస్ చేసుకుని మనం గ్రాఫ్ గీయాలి. గ్రాఫ్ గీయడానికి అవసరమైనటువంటి ముందస్తు మనం చేసేటువంటి పనులు ఏముంటాయి? దానిలోని స్కేల్ డిసైడ్ చేసుకోవడం. అంటే ఎక్స్ యాక్సిస్ మీద 5 మనకి 50 గ్యాప్ తీసుకోవాలని కనిపిస్తానే ఉంది. వై యాక్సిస్ మీద అనేది హైయెస్ట్ మనకి 50 ఉంది కాబట్టి అక్కడ కూడా మనం ఒక 10 యూనిట్స్ కానీ 5 యూనిట్స్ కానీ ఏదైనా తీసుకుని చేయొచ్చు అని అర్థమవుతుంది. సో దీన్ని బేస్ చేసుకున్నప్పుడు మనం ఏం చేస్తాం? ఇక్కడ గ్రాఫ్ పార్ట్ లో సేమ్ మళ్ళీ ఈ పాయింట్స్ ఒకసారి 5 పాయింట్స్ మాత్రం మనం గ్రాఫ్ గీయడానికి కావాలి. ఆ 5 పాయింట్స్ ఒకసారి గ్రాఫ్ లో పైన చూపించిన తర్వాత వాటిని ఎలా రిప్రజెంట్ చేయాలో చూద్దాం. సో ఇప్పుడు మీకు గ్రాఫ్ పైన నేను ఆల్రెడీ ఆ పాయింట్స్ లాస్ట్ కాలంలో రాసిన పాయింట్స్ మళ్ళీ ఇక్కడ మనం చూసుకోవడానికి వీలుగా పైన రాసించడం జరిగింది. సో ఎక్స్ యాక్సిస్ పైన అప్పర్ బౌండరీస్ తీసుకుంటాం. అప్పర్ బౌండరీస్ ఎక్కడి నుంచి ఉన్నాయి? 300 దగ్గర నుంచి ఉన్నాయి. 50 గ్యాప్ లో ఉన్నాయి. సో ఇక్కడ ఏం చేసామో చూడండి, ఎప్పుడు కూడా అలా 300 మనకి స్టార్టింగ్ ఉంటే చాలు. అలాగని ఇక్కడ 50, 100 వేస్తే ఈ ప్లేస్ అంతా వేస్ట్ కాబట్టి ఇలా ఉన్నప్పుడు మనం ఎక్కడ స్టార్ట్ చేస్తున్నామో దాన్ని మధ్యలో ఒక 1 సెంటీమీటర్ గ్యాప్ వదిలి ఈ విధంగా రాసుకుంటే అంటే ఈ పార్ట్ అంతా 300 వరకు 50s ఉన్నాయని మనం అర్థం చేసుకుంటాం. సో బిగినింగ్ ఉన్న 300 మాత్రం ఇక్కడ మెన్షన్ చేస్తాం. అక్కడ నుంచి చూడండి ప్రతి సెంటీమీటర్ గ్యాప్ లో ఎంత వేస్తాం? 350, 400, 450, 500 ఈ విధంగా ఈ డైలీ ఇన్కమ్ ని ఎక్స్ యాక్సిస్ మీద తీసుకున్నాం. ఇక వై యాక్సిస్ మీద మనకి హైయెస్ట్ 50 కావాలి కాబట్టి ఇక్కడ కూడా 10, 20, 30, 40, 50 అంటే ఇక్కడ ఒక్కొక్కటి 10 యూనిట్స్ తీసుకోవడం జరిగింది వై యాక్సిస్ స్కేల్ ఎల్సీఎఫ్ ని. ఎక్స్ యాక్సిస్ మీద 50 తీసుకోవడం జరిగింది. అదే ఇక్కడ స్కేల్ లో మెన్షన్ చేసాం చూడండి. ఆన్ ఎక్స్ యాక్సిస్ 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 50 రూపీస్ ఇక్కడ ఇన్కమ్ కాబట్టి. వై యాక్సిస్ లో ఎవ్రీ 1 సెంటీమీటర్ దేని రిప్రజెంట్ చేస్తుంది? 10 వర్కర్స్. ఇది నెంబర్ ఆఫ్ వర్కర్స్ కనుక వై యాక్సిస్ మీద మనం వర్కర్స్ ని తీసుకున్నట్టు. వై యాక్సిస్ మీద ఇప్పుడు ఎల్సీఎఫ్ ని తీసుకుంటున్నాం, ఎక్స్ యాక్సిస్ మీద అప్పర్ బౌండరీ తీసుకుని పాయింట్స్ మనం ప్లాట్ చేయాల్సి ఉంది.
సో ఈ పాయింట్స్ ప్లాట్ చేయడానికి అవసరమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడే ఉంది. వీటిని చూసుకుంటూ ఈ 5 పాయింట్స్ని ఇక్కడ గుర్తించి వాటిని జాయిన్ చేస్తే మన వజీవ్ కర్వ్ పూర్తవుతుంది. సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ చూడండి 300, 12. సో ఎక్స్ యాక్సిస్ మీద 300 ఎక్కడ ఉందో చూసుకుంటాం, వై యాక్సిస్ మీద 12. ఇక్కడ వై యాక్సిస్ లో మనం 10 గ్యాప్ తీసుకున్నాం కాబట్టి ప్రతి ఒక్క గీత కూడా ఒక నెంబర్ని సూచిస్తుంది. సో 10 తర్వాత 12 ఉంటుంది, ఒక 2 గీతల పైన మనం చూసుకోవాలి. సో 300 ఉన్న లైన్లో ఇక్కడ హారిజంటల్ గా 12 చూసుకుంటే చూడండి, ఇదిగో దీని తర్వాత రెండవ గీత. అంటే ఫస్ట్ పాయింట్ మనం చూడండి ఇక్కడ ప్లాట్ చేయొచ్చు. మనం దాన్ని ఐడెంటిఫై చేయడానికి వీలుగా దాని చుట్టూ ఇలా రౌండప్ చేస్తున్నాను ఇంతకుముందు వీడియోలో చేసినట్టుగానే. సో ఇది మనకి మొదటి పాయింట్ అనమాట. నెక్స్ట్ చూడండి 350, 26. సో ఎక్స్ యాక్సిస్ పైన 350 ఉన్న లైన్ ఇది. 26 వై యాక్సిస్ పైన చూడాలి. 26 అంటే చూడండి 20కి 30కి మధ్యలో ఉంటుంది. దీనిలో ఉన్నటువంటి అంటే ఈ లైన్ లో మొత్తం 6వ గీతను మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి 1 2 3 4 5 6. సో ఇక్కడ ఈ ప్లేస్ లో మనకి 26 అనేది వచ్చింది. సో ఇది నెక్స్ట్ పాయింట్, దాని చుట్టూ మళ్ళీ రౌండప్ చేసాం. ఆ తర్వాత 434, 400 ఉన్న లైన్ ఓకే. 34, సో ఇది 30కి నెక్స్ట్ ఒక 4 కౌంట్ చేసుకుంటే చూడండి ఈ ప్లేస్ లో మనకి నెక్స్ట్ పాయింట్ వస్తుంది. సో దీన్ని మళ్ళీ మనం ఇక్కడ ప్లాట్ చేసాం, దీని చుట్టూ కూడా రౌండప్ చేస్తాం. ఇది థర్డ్ పాయింట్. నెక్స్ట్ 434 అయిపోయిన తర్వాత 450, 40. సో 450 ఇది 40 అనేది చాలా ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఇదిగో ఇది 40. సో ఈ రెండు మనకి XY కోఆర్డినేట్స్ కలిసే ప్లేస్ ఇది కాబట్టి కరెక్ట్ గా ఈ ప్లేస్ లో అంటే ఈ రెండు థిక్ లైన్స్ కలిసే ప్లేస్ లో నెక్స్ట్ పాయింట్ వస్తుంది అని మనకు తెలుసు. ఫైనల్ గా 550. సో ఎక్స్ యాక్సిస్ మీద 500, వై యాక్సిస్ మీద 50. సో ఈ రెండు కలిసినటువంటి ప్లేస్ ని ఐడెంటిఫై చేయండి, ఇది మనకి ఆ ప్లేస్ అవుతుంది. ఇది ఫైనల్. సో ఇప్పటికీ ప్లాట్ చేయడం ఇచ్చిన 5 క్లాసెస్ కాబట్టి మనకి 5 పాయింట్స్ వస్తాయి. ఈ 5టిని హ్యాండ్ స్మూత్ కర్వ్ ద్వారా మనం డైరెక్ట్ గా జాయిన్ చేయడం ద్వారా ఆటోమేటిక్ గా అడిగినటువంటి లెస్ దాన్ టైప్ వజీవ్ కర్వ్ అనేది మనకి ఫామ్ అయినట్టు అవుతుంది. సో ఇప్పుడు వీటిని మనం జస్ట్ జాయిన్ చేసేస్తే సరిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఈ జాయిన్ చేస్తున్నాం చూడండి, ఇక్కడ నుంచి అంటే ఈ పాయింట్స్ కాబట్టి మనం జాయిన్ చేసేది ఈ విధంగా పాయింట్స్ మాత్రం కలిసే విధంగా ఇలా కలుపుకుంటూ పై వరకు గీస్తే సరిపోతుంది అనమాట. సో ఇది మనకి కావాల్సినటువంటి లెస్ దాన్ టైప్ వజీవ్ కర్వ్. ఆల్రెడీ స్కేల్ మెన్షన్ చేసాం, ప్రాబ్లమ్ లో మొత్తం వాల్యూస్ ఇక్కడ చూపించాను చూడండి. ఓన్లీ డ్రా చేయమన్నాడు కాబట్టి ఇక్కడతో మనకి ఆ ఫస్ట్ ప్రాబ్లం కంప్లీట్ అయినట్టు. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో ప్రాబ్లం నెంబర్ 2. During the medical checkup of 35 students of a class, their weights were recorded as follows. ఇక్కడ ఒక టేబుల్ రూపంలో ఆల్రెడీ ఇచ్చాడు. ఒక 35 స్టూడెంట్స్ మెడికల్ చెకప్ చేసినప్పుడు వచ్చినటువంటి డేటా, వాళ్ళ వెయిట్ ఎంత ఉంది అనేది ఇచ్చి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది. సో ఇక్కడ వెయిట్ ఇవ్వడమే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఏ రూపంలో ఉందో. లెస్ దాన్ అని ఉన్నాయి. అంటే 38 కంటే లెస్ దాన్ వెయిట్, 38 కేజీస్ కంటే లెస్ దాన్ ఉన్న వాళ్ళు ఎంతమంది, 40 కేజీస్ కంటే ఎంతమంది, 42 కంటే. సో ఇక్కడ క్లాస్ రూపంలో ఇవ్వనప్పుడు ఇది ఫ్రీక్వెన్సీ అవ్వదు. ఇవన్నీ లెస్ దాన్లు ఉన్నాయి అంటే ఇవన్నీ కూడా మనకి అప్పర్ బౌండరీస్ అనమాట. అది మనం అర్థం చేసుకోవాలి. ఈ అప్పర్ బౌండరీ కంటే తక్కువ ఉన్నవి కాబట్టి ఈ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఏదవుతుంది, ఈ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అన్ని కూడా మనం అబ్జర్వ్ చేసుకుంటే ఇవి LCF ఆల్రెడీ ఇచ్చినట్టు అనమాట. ప్రాబ్లం ఇవ్వడమే LCF ఇచ్చేసాడు, ఎందుకని లెస్ దాన్ ఉంది తప్ప 38 to 40, 40 to 42 ఈ విధంగా లేదు. సో క్వశ్చన్ చూడండి, డ్రా ఏ లెస్ దాన్ టైప్ వజీవ్ ఫర్ ద గివెన్ డేటా. మన కూడా ఫస్ట్ గీమన్నది ఏంటి, ఇక్కడ లెస్ దాన్ టైప్ మనకి ఇచ్చింది కూడా చూడండి, లెస్ దాన్ ఉన్న ఫ్రీక్వెన్సీలు డైరెక్ట్ గా ఇచ్చేసాడు. హెన్స్ అబ్టైన్ ద మీడియన్ వెయిట్ ఫ్రమ్ ద గ్రాఫ్. దీని నుంచి మీడియన్ కూడా కనుక్కోమన్నాడు. మీడియన్ ఎలా కనుక్కోవాలో మనం ప్రీవియస్ వీడియోలో చూసాం, ఇప్పుడు కూడా చేస్తాం. గ్రాఫ్ నుంచి మీడియన్ ఎలా చెప్పొచ్చు అనేది. అండ్ వెరిఫై ద రిజల్ట్ బై యూజింగ్ ద ఫార్ములా. ఆ వచ్చినటువంటి మీడియన్ గ్రాఫ్ ద్వారా మనకు వచ్చినటువంటి మీడియన్ ని ఒకసారి వెరిఫై చేసుకోమన్నాడు. దేని ద్వారా, ఆల్రెడీ మనకి మీడియన్ కనుక్కోవడం ఫార్ములా తెలుసు, మనకి థర్డ్ ఎక్సైజ్ లో దాన్ని చేసాం. ఆ థర్డ్ ఎక్సైజ్ లో చేసిన మోడల్లో ఒరిజినల్ గా ప్రాబ్లం కూడా చేసి ఒకసారి మనం సరి చూసుకోవాలి. సో ఇప్పుడు ఇదే టేబుల్ ని మనం సెపరేట్ గా తీసుకుందాం. సో ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం కి సంబంధించి సేమ్ క్వశ్చన్ మళ్ళీ చివరి పార్ట్ నేను చూపిస్తున్నాను. అలాగే ఆ టేబుల్ ని మళ్ళీ మనం వెర్టికల్ గా రాసాం. ఇక్కడ మీడియన్ కనుక్కోవడం కోసం కాదు, ఫస్ట్ మనం వజీవ్ కర్వ్ గీయడం కోసం, ఇది కోసం అనమాట. డ్రా ఏ లెస్ దాన్ టైప్ వజీవ్ ఫర్ ద గివెన్ డేటా అన్నాడు కాబట్టి వజీవ్ కర్వ్ గీయాలంటే మనకి రెండు తెలియాలి. ఏంటవి, వజీవ్ కర్వ్ లెస్ దాన్ టైప్ కాబట్టి అప్పర్ బౌండరీస్ కావాలి. లెస్ దాన్ టైప్ అంటే అప్పర్ బౌండరీస్. అప్పర్ బౌండరీ ఆల్రెడీ ఇక్కడ ఉన్నట్టే అనమాట. లెస్ దాన్ 38, లెస్ దాన్ 40 అప్పర్ బౌండరీస్ మన దగ్గర ఉన్నాయి. LCF కావాలి, అది ఉన్న స్టూడెంట్స్ ఎంతమందో ఇచ్చారంటే ఆల్రెడీ LCF. సో ఇక్కడ వాస్తవానికి ఈ టేబుల్లో మనం ఎడిషనల్ గా ఏమీ చేయక్కర్లేదు, గ్రాఫ్ గీయడానికి డైరెక్ట్ గా మనకి ఇచ్చేసాడు అనమాట. కేవలం వీటిని చూసి మనం పాయింట్స్ రూపంలో రాసుకోవడం ఒక్కటే మనం చేయాలి. సో అందుకే ఇక్కడ వెయిట్ ఇన్ కేజీస్ అనే దాన్ని నేను అప్పర్ బౌండరీ రాస్తాను, ఎందుకంటే దీనికంటే తక్కువ లెస్ దాన్ ఉన్నాయి కాబట్టి ఇవే అప్పర్ బౌండరీస్ 38, 40, 42.
ఈ నెంబర్ ఆఫ్ స్టూడెంట్సే మనకి ఎల్సీఎఫ్ అవుతుంది. ఎందువల్ల 38 కంటే తక్కువ ఉన్న వాళ్ళు 40 కంటే తక్కువ ఉన్న వాళ్ళని చెప్తున్నాం కాబట్టి ఇది నార్మల్ ఫ్రీక్వెన్సీ కాదు, లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అయినట్టు. సో ఈ రెండింటిని XY కోఆర్డినేట్స్ గా తీసుకొని రాసే పాయింట్స్ మనం డైరెక్ట్ గా రాసుకుంటే సరిపోతుంది. సో మొట్టమొదటి పాయింట్ చూడండి, ఇక్కడ అప్పర్ బౌండరీ 38, ఆ ఉన్న స్టూడెంట్స్ సంఖ్య 0. సో ఫస్ట్ పాయింట్ ఈస్ 38, 0. సో X వాల్యూ 38, Y value 0. And next point is 40, 3. Next point is 42, 5. And the next 44, 9. అంటే ఈ డేటాలో యాజ్ ఇట్ ఈస్ గా మనం ఉన్న వాల్యూస్ రాసుకుంటే చాలు. ఎందువల్ల లెస్ దాన్ అనే రూపంలో ఇవ్వడం వల్ల, మనల్ని అడిగింది కూడా లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అవడం వల్ల అనమాట. 48, 28. నెక్స్ట్ 50, 32. అండ్ ఫైనల్ పాయింట్ 52, 35. ఇప్పుడు ఈ ప్రాబ్లంకి తగినట్టుగా మనం టేబుల్ని చూసిన తర్వాత ఎక్స్ వై యాక్సిస్ మీద ఏం తీసుకోవాలి, అందులో మ్యాక్సిమం ఎంత ఉందో డిసైడ్ చేస్తే మనకు తెలిసిపోతుంది. ఎక్స్ యాక్సిస్ మీద ప్రతి అప్పర్ బౌండరీకి 2 గ్యాప్ ఉంది కనుక ఇక్కడ స్కేల్లో ఎంత తీసుకుంటాం, 2 గ్యాపే తీసుకుంటాం. సో 2 kgs గా తీసుకుంటాం. బట్ స్టార్ట్ చేసేది 38 దగ్గర, 2 నుంచి మొత్తం అవసరం లేదు, 38 నుంచి. ఇక వై యాక్సిస్ మీద అబ్జర్వ్ చేస్తే ఫైనల్ గా మనకి 35 ఉంది కాబట్టి 5 యూనిట్స్ మనం తీసుకోవచ్చు. సో ఇప్పుడు దీని యొక్క గ్రాఫ్ పార్ట్ ని మనం చూద్దాం. సేమ్ పాయింట్స్ ని గ్రాఫ్ లో మెన్షన్ చేస్తున్నాను. సో ఇప్పుడు మళ్ళీ మనకి గ్రాఫ్ షీట్ ని రెడీ చేసుకున్నాం. దీనిలో పాయింట్స్ ఆల్రెడీ ఇప్పుడు మనం ఏ పాయింట్స్ అయితే రాసామో ఆ మొత్తం అక్కడ ఉన్నటువంటి 8 పాయింట్స్ అయితే ఎన్ని ఉన్నాయో అవి ఇక్కడ ఉన్నాయి. ఎక్స్ యాక్సిస్ మీద చూడండి, స్కేల్ 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 2 kgs తీసుకున్నాం. 38, 40, 42 నుంచి 52 వరకు ఉన్నాయి. 38 స్టార్టింగ్ 0 పక్కనే పెట్టకూడదు కనుక మధ్యలో కొంత గ్యాప్ ఈ విధంగా వదిలి ఇక్కడ నుంచి 38 స్టార్ట్ చేస్తాం, ఇంత ముందు చేసినట్టుగానే. ఇక వై యాక్సిస్ మీద ప్రతి 1 సెంటీమీటర్ కూడా 5 స్టూడెంట్స్ సూచిస్తుంది. ఎందువల్ల హైయెస్ట్ 35 వరకు కావాలి మనకి. సో మరీ ఎక్కువ లైన్స్ కాకుండా ఉండాలంటే 5 యూనిట్స్, 5, 10, 15, 20, 25. సో ఈ విధంగా తీసుకుని మీరు గమనించాల్సింది మధ్యలో ఉన్నటువంటి సెంటీమీటర్ గ్యాప్ లో ఉన్న 10 మిల్లీమీటర్స్ కూడా ఒక 5 యూనిట్స్ సూచిస్తాయి కాబట్టి ప్రతి 2 మిల్లీమీటర్ లైన్స్ కూడా ఒక నెంబర్కి సమానం అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. సరే, ఇప్పుడు మనం వరుసగా వీటిని ప్లాట్ చేయడం ఒకటే మన దగ్గర ఉన్నటువంటి టాస్క్. సో ఇక్కడ 38, 0. సో 0 కాబట్టి అసలు వై యాక్సిస్ పైన లేదు, ఇది డైరెక్ట్ గా ఎక్స్ యాక్సిస్ మీద గుర్తించవచ్చు. 38 అంటేనే ఇది కనుక. సో 38, 0 అనేటువంటి పాయింట్ ఎక్కడ ఉంటుంది, ఈ ప్లేస్ లో. సో ఆ ప్లేస్ లో ఫస్ట్ పాయింట్ మనం ప్లాట్ చేద్దాం. సో ఇదే మనకి కావాల్సినటువంటి ఫస్ట్ పాయింట్. సో దీన్ని ఇక్కడ తీసుకున్నాం. తర్వాత 40, 3. సో 40 అనేది ఎక్స్ యాక్సిస్ మీద 40 ఉన్న వెర్టికల్ లైన్ ఇది. 3 ఎక్కడ ఉంది, వై యాక్సిస్ మీద వెతకాలి. సో 5 కంటే బిలోయే కాబట్టి 3 అంటే ఈ 40 ఉన్న లైన్ లో మనకి 3 కాబట్టి 3 గీతలు కాకుండా 6 గీతలు తీసుకోవాలి. ఎందుకని 10 గీతలు కలిపితే 5 కాబట్టి 6 గీతలు ఇక్కడ 1, 2, 3, 4, 5, 6. సో ఈ ప్లేస్ వస్తుంది కనుక మనకి 40, 6 అనేది 40, 3 అనేది నెక్స్ట్ పాయింట్ ఇది. ఆ తర్వాత చూసుకుంటే 42, 5. సో 42 అనే లైన్ అప్పర్ బౌండరీ ఇది. 5 మనకి డైరెక్ట్ గా కనిపిస్తుంది కాబట్టి ఇక్కడే థిక్ లైన్ లో. సో ఇక్కడ నెక్స్ట్ పాయింట్ వస్తుంది 42, 5. నెక్స్ట్ ఏముంది 44, 9. సో 44 కి ఎదురుగా 9 రావాలి. 9 అనేది చూడండి 10 కంటే బిలో ఉంటుంది. 10 కంటే 2 గీతలు తగ్గించాలి. ఇక్కడ ప్రతి 2 గీతలు ఒక నెంబర్ కి సమానం కాబట్టి సో ఈ ప్లేస్ అనేది మనకి 44, 9 అనే దాన్ని సూచిస్తుంది. నెక్స్ట్ ఏముంది 46 కి 14. సో 46 ఎక్స్ యాక్సిస్ ని చూసుకోండి, 14 అనేది ఎక్కడ. సో మనం ఇక్కడ 14 అనేది తీసుకుంటే చూడండి, ఇది ఇక్కడ 15 కంటే ఒక 2 గీతల బిలో మనం తీసుకుంటే సరిపోతుంది కాబట్టి 46 కి ఎదురుగా ఇక్కడ ఉండాల్సింది 14 కనుక. సో ఈ ప్లేస్ మనకి సూచిస్తుంది అనమాట. ఇది నెక్స్ట్ పాయింట్. ఆ తర్వాత చూసుకున్నట్లయితే 48 కి 28. సో ఇది 48 లో 28 అంటే చూడండి 25, 30 మిడిల్ లో. 25 తర్వాత 3 కలపాలి కాబట్టి ఇక్కడ మనం 6 గీతలు తీసుకోవాలి. 1, 2, 3, 4, 5, 6. సో ఈ ప్లేస్ వచ్చింది. ఇది మనకి 48, 28 ని సూచిస్తుంది. నెక్స్ట్ ఉన్న పాయింట్ 50, 32. సో ఎక్స్ లో 50, వై లో 32. 32 అన్నప్పుడు 30 దాటిపోయి ఉండాలి కనుక 30 తర్వాత 4 గీతలు లెక్కేయాలి 2 కాబట్టి. సో ఇక్కడ ఈ ప్లేస్ 1, 2, 3, 4 ఈ ప్లేస్ అనేది 32 పొజిషన్ సూచిస్తుంది చూడండి. సో ఇది మనకి 50, 32. అండ్ ఫైనల్ పాయింట్ 52, 35. సో 52 ఇక్కడ ఉంది ఎక్స్ యాక్సిస్ మీద, డైరెక్ట్ గా 35 అంటే ఇక్కడ ఉంది చూడండి. సో లాస్ట్ పాయింట్ మనం గుర్తించేది ఈ ప్లేస్ లో. సో ఇప్పుడు మనం వీటి ఆధారంగా ఏం చేయాలి, ఈ మొత్తాన్ని జాయిన్ చేయడం ద్వారా మనం ఇక్కడ ఇచ్చినటువంటి లెస్ దాన్ టైప్ ఒజీవ్ కర్వ్ ని మనం పూర్తి చేయాలి. సో ఈ విధంగా ఉన్న 8 పాయింట్స్ ని కూడా మనం ఈ విధంగా హ్యాండ్ స్మూత్ కర్వ్ తో జాయిన్ చేస్తే మనకి లెస్ దాన్ టైప్ ఒజీవ్ కర్వ్ యొక్క షేప్ ఈ విధంగా వచ్చింది.
యాక్చువల్గా ఇక్కడతో ఒజీవ్ కర్వ్ పూర్తయినప్పటికీ మనకి ప్రాబ్లం అడిగిన క్వశ్చన్లో మీడియన్ కనుక్కోమన్నాడు కాబట్టి మీడియన్కి మన ప్రాసెస్ ఏంటంటే ఎప్పుడైనా ఒక్క ఒజీవ్ కర్వే మన దగ్గర ఉన్నప్పుడు మీడియన్ కావాలంటే అది n/2 వాల్యూని బట్టి డిసైడ్ అవుతుంది. సో ఇక్కడ మేము పక్కన రాస్తున్నాం చూడండి. జనరల్గా ఈ ప్రాబ్లంలో మనం తీసుకుంటే n వాల్యూ మీన్స్ టోటల్ ఫ్రీక్వెన్సీ అనమాట. మనకి లాస్ట్లో ఇది చూస్తే అర్థమైపోతుంది. లాస్ట్ వచ్చింది 35, n వాల్యూ 35 వచ్చింది. మొత్తం 35 స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ. సో అందులో హాఫ్ వాల్యూని బట్టి మనకి మీడియన్ డిసైడ్ అవుతుంది కాబట్టి సో n35 కనుక n/2 ఎంత అనేది చూసుకుంటాం. సో 35/2 మీరు చేస్తే వచ్చే చూడండి 17.5 అంటే n/2 అనేది 17.5. ఇది y యాక్సిస్ మీద తీసుకునేటువంటి వాల్యూ అనమాట మన క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ. సో y యాక్సిస్ మీద 17.5 ఎక్కడైతే ఉందో అది దాని ఎదురుగా మనకి ఈ యొక్క కర్వ్ని ఎక్కడ మీట్ అవుతుందో మనం చూడాలి. ఇప్పుడు 17.5 అంటే చూడండి ఇక్కడ 15కి 20కి ఎగ్జాక్ట్ మిడిల్ పాయింట్. ఎందువల్ల 17.5 అంటే కరెక్ట్గా 15 తర్వాత 2.5 రావాలి. ఇది మొత్తం 5 యూనిట్స్ కాబట్టి మధ్యలో పార్ట్ తీసుకుంటే కరెక్ట్గా 2.5. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇదనమాట. ఈ ప్లేస్ డైరెక్ట్గా మనకి n/2 వాల్యూని సూచిస్తుంది కనుక ఇది మనం జాగ్రత్తగా ఈ కర్వ్ని ఎక్కడ మీట్ అవుతుంది ఒకసారి చూసుకున్నట్లయితే చూడండి ఈ విధంగా పైన ఈ కర్వ్ని ఈ విధంగా మీట్ అయింది. సో ఈ ప్లేస్లో మనకి మీట్ అయింది. దాని నుంచి మనం డైరెక్ట్గా ఎక్స్ యాక్సిస్ మీదకి కనుక వచ్చేటువంటి లైన్ ఎక్కడ మీట్ అవుతుందో చూసుకుంటే ఇక్కడ మనకు గుర్తించడం కోసం నేను మార్కింగ్ ఇస్తున్నాను. సో ఆ పెర్పెండిక్యులర్గా గీచినటువంటి లైన్ ఎక్స్ యాక్సిస్ని ఎక్కడ మీట్ అయిందో చూడండి. సో ఇక్కడ ఎక్స్ యాక్సిస్ మీద చూసినట్లయితే 46కి 48కి మిడిల్లో, అయితే 46కి 48కి మిడిల్ అంటే 47, బట్ దానికంటే కొంత యువతల పార్ట్లో అది మీట్ అయింది చూడండి. కరెక్ట్గా ఈ మీడియన్లో ఉన్నటువంటి ప్లేసు దీనిలో నిలువుగా వచ్చినట్లయితే అంటే మనం మార్క్ చేసిన దానికి పక్క గీత మనం చూడాలి. సో ఇక్కడ 46 తర్వాత సుమారుగా ఒక 4 గీతల తర్వాత 5వ గీత దగ్గరలో ఉంది. అంటే ఈ పార్ట్ మనం ఏమని గుర్తించవచ్చు? సో ఇది మనకి మీడియన్ అనమాట. సో మీడియన్ అనేది మనం నియర్లీగా ఇక్కడ తీసుకుంటే 46 తర్వాత 47కి మిడిల్లో ఉంది కాబట్టి నియర్లీ 46.5గా మనం తీసుకోవచ్చు. ఎందువల్ల 46 తర్వాత సుమారు 4 గీతల తర్వాత ఉంది కనుక ఇక్కడ ప్రతి మనకి 2 యూనిట్స్ కాబట్టి 46కి 48కి మధ్యలో 5వ గీత అయితే మనకి 47 తీసుకుంటాం. సో అక్కడ మనకి 4 గీతల లోపు అంటే 2-3 గీతల దగ్గరలో ఉంది కాబట్టి మొత్తం మనకి 46.5 నియర్లీగా మనం మీడియన్ని తెచ్చుకోవచ్చు. ఇప్పుడు గ్రాఫ్ నుంచి మీడియన్ ఇది. దీన్ని రియల్గా మనం ఫార్ములా ద్వారా ఈ టేబుల్ని తీసుకుని మీడియన్ చేస్తే కూడా దీని దగ్గరలో వస్తుందా లేదా అనేది మనం వెరిఫై చేయొచ్చు. సో దానికోసం సెకండ్ ప్రాబ్లమ్ని మళ్ళీ ఆ టేబుల్ మనకు ప్రాబ్లంలో ఇచ్చిన టేబుల్ ఇది, దాన్ని ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా మనం ప్రాబ్లం చేయడం కోసం ఏం చేసాం, లెస్ దాన్ రూపంలో కాకుండా ఇంకా ఇప్పుడు క్లాసెస్ రూపంలో రాసాను చూడండి. అంటే లెస్ దాన్ 38, లెస్ దాన్ 40, 42 ఇలా ఇచ్చిన దాన్ని ఇక్కడ గ్యాప్ 2 ఉంది కనుక 38 కంటే లెస్ దాన్ అంటే ఒక 2 తగ్గించాం. 36 to 38 ఫస్ట్ క్లాస్, 38 to 40, 40 to 42 ఇలా లాస్ట్ 50 to 52 వచ్చేలా తీసుకున్నాం. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ దాంతోపాటు ఎల్సిఎఫ్ రెండూ కావాలి మనకి మీడియన్ చేయాలంటే. మీడియన్ ఫార్ములా ప్రకారం చేస్తున్నాం. అప్పుడు మనకి గ్రాఫ్ నుంచి ఇప్పటికే కనుక్కున్నాం చూడండి, సుమారుగా మనం ఆల్రెడీ చేసాం. సో గ్రాఫ్ నుంచి వచ్చిన వాల్యూ నేను ముందుగా రాస్తున్నాను ఇక్కడ. సో మనం దాన్ని ఇక్కడ మనం మెన్షన్ చేయాలి, గ్రాఫ్ నుంచి వచ్చినటువంటి వాల్యూ. సో ఫ్రమ్ ద గ్రాఫ్ ఇదే పైన మెన్షన్ చేస్తున్నాం. మనకి తీసినటువంటి గ్రాఫ్ నుంచి లేదా ఫ్రమ్ ద ఒజీవ్ కర్వ్ మనం చెప్పగలిగింది ఏంటి, మీడియన్ ఆఫ్ దిస్ డేటా ఎంతో సుమారు వాల్యూ మనం రాసాం. సో మీడియన్ ఆఫ్ దిస్ డేటా ఎంతైతే గ్రాఫ్ నుంచి మనం ఉంది ఇంతకుముందే చూసాం చూడండి, 46 తర్వాత 47 మధ్యలో వచ్చింది కాబట్టి మనకి 46.5గా మనం సుమారు వాల్యూ డిసైడ్ చేసాం. సో ఇప్పుడు ఈ టేబుల్ ప్రకారం అసలు మీడియన్ని ఫార్ములా ప్రకారం కనుక్కున్నప్పుడు కూడా ఇదే వస్తుంది కదా మనం చెక్ చేయాలి. ఇప్పుడు ఒకసారి వెయిట్ ఇన్ కేజీస్ని మనం ఇలా రాసుకున్నాం క్లాసెస్ రూపంలో. మరి ఈ వాల్యూస్ ఎక్కడ రాయాలి చూడండి, 0, 3, 5 అనేవి ఫ్రీక్వెన్సీ కాదు, మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. ఇది లెస్ దాన్ 38, లెస్ దాన్ 40, లెస్ దాన్ రూపంలో ఉన్నాయి కాబట్టి ఇవన్నీ లెస్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీస్. అంటే ఈ కాలం ఉండాల్సింది ఈ సెకండ్ లైన్లో కాదనమాట. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఈ మధ్యలో ఉన్న వాళ్ళు కాదు, వీళ్ళు టోటల్గా ఈ అప్పర్ బౌండరీ కంటే తగ్గిన వాళ్ళు కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా ఈ కాలంని ఎక్కడ వేసుకుంటాం మనం, ఎల్సిఎఫ్ రూపంలో ఇక్కడ రాసుకోవాలి కాబట్టి లాస్ట్ కాలంని దాంతో ఫిల్ చేస్తున్నాం. అక్కడ ఇచ్చిన వ్యవస్థగా 0, 3, 5, 9, 14, 28, 32, 35. ఎందువల్ల ఇక్కడ వేసామనేది అర్థమైంది కదా. ఇక్కడ ఇచ్చింది క్లాసెస్ రూపంలో కాదు. ఉదాహరణకి ఇక్కడ మనకి ఈ ఫస్ట్ ఉన్న 3 మెంబర్స్ 40 కంటే తగ్గిన వాళ్ళు తప్ప 38 to 40 మధ్యలో వాళ్ళని ఇవ్వలేదు. లేదంటే ఇక్కడ 14 మెంబర్స్ని 46 kgs కంటే తక్కువ ఉన్న మొత్తం మంది తప్ప ఇక్కడ దీనిలాగా 44కి 46కి మిడిల్లో ఉన్న వాళ్ళు కాదు. కాబట్టి ఇది ఎల్సిఎఫ్లో వేసుకున్నాం.
ఈ LCF ని చూసి ఇప్పుడు మనం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అంటే ఫ్రీక్వెన్సీ ఇప్పుడు మనం ఫిల్ చేసుకుంటాం అనమాట. ఫ్రీక్వెన్సీని ఎలా ఫిల్ చేయాలి? మనకి ఈ బిగినింగ్ LCF ఏదవుతుందో ఫ్రీక్వెన్సీ కూడా అదే అవుతుంది కాబట్టి ఇక్కడ ఫస్ట్ కాలంలో 0. బట్ నెక్స్ట్ కాలంలో వేసేటప్పుడు ఏం చేస్తాం? ఎప్పుడు కూడా ఇక్కడ ఉన్న వాల్యూలోంచి ముందు మైనస్ చేసి ఇక్కడ వేస్తాం. ఎందుకంటే యాక్చువల్గా ఈ రెండు యాడ్ చేస్తే ఇది వచ్చింది కాబట్టి ఇక్కడ 0 ఉండడం వల్ల నెక్స్ట్ కూడా అదే వస్తుంది. 3 - 0 మళ్ళీ ఈ ప్లస్ కూడా 3a. ఎందువల్ల అంటే ఇక్కడ బిగినింగ్ 0 ఉంది కాబట్టి. బట్ నెక్స్ట్ కాలం చూడండి, 40 నుంచి 42 మధ్యలో కేజెస్ వెయిట్ ఉన్న వాళ్ళు ఎంతమంది అంటే 5 మెంబర్స్ అవరు. ఆల్రెడీ ఈ 5 మెంబర్స్ ఎవరు 42 కంటే తక్కువ వెయిట్ ఉన్న వాళ్ళు. బట్ 3 మెంబర్స్ అందులో 40 కంటే తక్కువ వెయిట్ ఉన్నారు. సో ఆ రిమైనింగ్ 2 మెంబర్స్ 40 42 మధ్యలో ఉన్నారన్నమాట. కాబట్టి ఈ 5లో నుంచి దాని ముందు ఫ్రీక్వెన్సీ అంటే ప్రతి LCF నుండి దాని ప్రీవియస్ క్లాస్ LCF తీసివేస్తే ఆ క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ వస్తుంది. ఇదివరకు కూడా మనం ఇలాంటి ప్రాబ్లమ్స్ చేస్తాం చూడండి. సో 5 - 3 ఇక్కడ 2. నెక్స్ట్ ఇదే విధంగా 9 ఉంది ఇక్కడ. సో 9 - 5 అంటే ఈ 9 లోంచి 5 తీసేస్తే రిమైనింగ్ మిగిలింది మాత్రమే ఫ్రీక్వెన్సీలో వేసుకోవాలి మనం. ఎందువల్ల అంటే మనం LCF చేసేటప్పుడు చూడండి ఇక్కడ ఈ టోటల్ యాడ్ చేసుకుని ఇలా వేసుకుంటూ వస్తాం. చూడండి 0 + 3 3, 3 + 2 5, 5 + 4 9, 9 + సంథింగ్ = 14 రావాలంటే 14 లోంచి 9 తీసేగా రిమైనింగ్ ఇక్కడ వేయాలి. 14 లోంచి 9 తీసేస్తే ఇక్కడ వచ్చేది మీకు ఇక్కడ కూడా 5. నెక్స్ట్ 28 ఉంది, ఇక్కడ 14 ఉంది. సో 28 14 మధ్య గ్యాప్ ఎంత? 28 - 14 ఇక్కడ రాసుకోవాలి. సో 28 - 14 is also 14. నెక్స్ట్ 32 28. సో 32 కి 28 కి గ్యాప్ ఎంతో చూడండి. 32 లో 28 తీసివేస్తే 4 వస్తుంది. నెక్స్ట్ ఫైనల్ గా 35 32. సో ఇక్కడ 32 ఉంది, ఇక్కడ 35 ఉంది కాబట్టి ఇక్కడ ఉండాల్సిన నెంబర్ ఎంత? 35 - 32 చేస్తే వచ్చేటువంటి 3. సో ఇప్పుడు దీంతో ఏమైంది? మనకు ముందు మీడియన్ కనుక్కోవడానికి అవసరమైన టేబుల్ తయారైంది. ఎందువల్లంటే మీడియన్ కనుక్కోవాలంటే ఈ 3 కాలమ్స్ మనకు అవసరం. క్లాసెస్ లోంచి మీడియన్ క్లాస్ అవసరం అవుతుంది, అలాగే ఒక ఫ్రీక్వెన్సీ అవసరం అవుతుంది, LCF లోంచి ఒకటి అవసరం అవుతుంది. కాబట్టి మనం ఇంతకుముందు ఎక్సైజ్లో చేసాం మీడియన్ ఎలా చేయాలో. ఆ ఫార్మేట్ ఇప్పుడు ఒకసారి మనం గుర్తు తెచ్చుకుని దాని ప్రకారం కూడా ఈ గ్రాఫ్లో ఉన్న డేటా అలా వస్తుందా లేదా అని మనం చెక్ చేయాలి. సో మీడియన్ కనుగొనేటువంటి ప్రాసెస్లో ఫస్ట్ మనకి ఎప్పుడు కావాల్సింది ఈ టోటల్ ఫ్రీక్వెన్సీ. సో టోటల్ ఫ్రీక్వెన్సీ మనం ఈ మొత్తం యాడ్ చేస్తే వచ్చింది లాస్ట్లో ఉంటుంది కాబట్టి ఇది 35గా తీసుకుంటామని మనకు తెలిసిందే. సో దాన్ని ముందుగా ఇక్కడ మనం మెన్షన్ చేద్దాం. సో టోటల్ ఫ్రీక్వెన్సీ అనేది ఇక్కడ నేను రాస్తున్నాను. టోటల్ ఫ్రీక్వెన్సీ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అనమాట. ఇది దీన్ని దేంతో సూచిస్తాం? Nతో. సో n వాల్యూ మనకి 35. సో n/2ని బట్టి మనం మీడియన్ క్లాస్ డిసైడ్ చేస్తామని తెలిసిందే. ఇంతకుముందు గ్రాఫ్లో కూడా చేసాం. ఇప్పుడు n/2 చేస్తే మనకి ఎంత వస్తుంది? 17.5. సో మనం ఏం చేయాలి? ఈ 17.5 అనేది క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్లో ఎక్కడ క్రాస్ అయింది ఫస్ట్ టైం ఏ క్లాస్లోనే చూడాలి. సో ఇక్కడ వరకు 9 ఉంది, ఇక్కడ 14 ఉంది. 14 తర్వాత ఇక్కడ ఒకేసారి 28 వచ్చింది. అంటే ఈ 17.5 అనేది ఏ క్లాస్కి చెందుతుంది? 14 దాటిపోయింది కాబట్టి ఈ క్లాస్ అనేది మనకి మీడియన్ క్లాస్ అవుతుంది అని అర్థం అనమాట. సో ఈ క్లాస్ని మనం ఒకసారి దాన్ని హైలైట్ చేసుకుంటే సరిపోతుంది. అంటే ఇక్కడ 28కి ఎదురుగా ఉన్నటువంటి ఈ క్లాస్ మొత్తం కూడా, ఎందుకల్లా 28 ఎక్కడైతే LCF ఉందో అదే మనకి ఫస్ట్ టైం n/2ని క్రాస్ అయింది కాబట్టి ఈ మొత్తాన్ని మనం ఏమని పిలవచ్చు? మీడియన్ క్లాస్ అని చెప్పి మనం పిలుస్తాం. సో ఈ మీడియన్ క్లాస్ని బట్టి మనం కొన్ని వాల్యూస్ చెప్తామని తెలిసిందే. ముఖ్యంగా దీనిలో ఉన్నటువంటి లోయర్ బౌండరీ, ఈ రెండు సేమ్ ఉన్నప్పుడు ఇది లోయర్ బౌండరీ అంటాం. దీన్నే మనం Lతో సూచిస్తామని తెలిసిందే. సో ఈ రెండు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఇది L అవుతుంది. అదేవిధంగా మీడియన్ క్లాస్లో ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీని మనం స్మాల్ fతో సూచిస్తాం ఫార్ములాలో. అదేవిధంగా మీడియన్ క్లాస్లో ప్రిసీడింగ్ ఏదైతే ఉందో, మీడియన్ క్లాస్కి ప్రిసీడింగ్ ఉన్నటువంటి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీని మనం CFతో సూచిస్తాం. సో దాన్ని కూడా ఇక్కడ పక్కన రాస్తున్నాను, ఇది CF. సో ఈ CF, F, L దీంతో పాటు మీడియన్ క్లాస్ ఇంటర్వెల్, ఇక్కడ క్లాస్ ఇంటర్వెల్ అన్నిటికీ ఈక్వల్ చూడండి 2 2 గ్యాప్లో ఉంది. ఈ 48కి 46కి మధ్య గ్యాప్ 2, దాన్ని మనం హెచ్గా తీసుకుంటాం. ఆల్రెడీ n/2 ఇక్కడ ఉంది. ఈ L, n/2, F, CF, H వీటితో మనకి మీడియన్ ఫార్ములా ఇదివరకే నేర్చుకున్నాం. దాన్ని ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేసి చేస్తాం. సో n/2 రాసిన తర్వాత మనం ఏం రాయాలి? దాని వల్ల మీడియన్ క్లాస్ ఏదో డిసైడ్ అయింది. సో 46 to 48 ఈజ్ మీడియన్ క్లాస్ అనే విషయం మనం ఇక్కడ రాయొచ్చు. సో ఇక్కడ మీడియన్ క్లాస్ ఏంటనేది రాస్తున్నాం. దేర్ఫోర్ మీడియన్ క్లాస్ ఈజ్ అంటే 17.5ని బట్టి మనం చెప్పగలిగిన విషయం ఏంటి? ఇక్కడ 28కి ఎదురుగా ఉన్నటువంటి 46 to 48 అనేది మీడియన్ క్లాస్ అన్నాం. సో ఇప్పుడు వాల్యూస్ వరుసగా లోయర్ బౌండరీ ఆఫ్ ద మీడియన్ క్లాస్ ఎంత? 46. CF cumulative frequency of the class preceding the median class value 14, and F frequency of the median class value kuda 14, and H means class size of the median class. So 48 minus 46 దాని వాల్యూ 2. ఇప్పుడు మీడియన్ యొక్క ఫార్ములాని మనం చూద్దాం. మీడియన్ ఫార్ములా ఒకసారి రీకాల్ చేసుకోండి. L plus n/2 minus CF
బై ఎఫ్ ఇంటూ హెచ్. ఇప్పుడు దీనిలో ఈ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేసి మన రిజల్ట్ని చూడాలి. సో ఇక్కడ ఎల్ అంటే చూడండి ఇక్కడ 46 ప్లస్ నెక్స్ట్ n/2 ఆల్రెడీ బిగినింగే చూసాను చూడండి. n/2 మీన్స్ 17.5. సో అదే వాల్యూ ఇక్కడ నేను రాస్తున్నాను 17.5 మైనస్ సిఎఫ్ వాల్యూ ఆల్రెడీ 14. సో మైనస్ 14 బై ఎఫ్ వాల్యూ కూడా ఇక్కడ ఎంత ఉంది 14 ఉంది. సో బై 14 ఇంటూ హెచ్ మీన్స్ 2. సో ఈ 2 అనేది 14లో క్యాన్సిల్ అవుతుంది. ఎందువల్ల ఇంటూలో ఉంది బైలో ఉన్నది క్యాన్సిల్ చేయొచ్చు కాబట్టి ఈ రెండు క్యాన్సిల్ చేయకూడదు, మిడిల్లో మైనస్ ఉంది కనుక. సో 17.5 లోంచి ముందు మనం 14ని మైనస్ చేయాలి. ఇక్కడ చూడండి 17కి 14కి 3 గ్యాప్ కాబట్టి ఇక్కడ ఎంత వస్తుంది 3.5 అని మనకు ఆటోమేటిక్గా తెలుస్తుంది. సో దీని నెక్స్ట్ స్టెప్లో మనకు వచ్చేది 46 ప్లస్ ఈ బ్రాకెట్లో ఎంత వచ్చింది ఇప్పుడు 3.5 బై 7. ఇంకేమి కూడా లేదు. మనం ఈ 7ని డైరెక్ట్గా 3.5లో క్యాన్సిల్ చేయొచ్చు. ముందు 0.35లో 7 5 టైమ్స్ కాబట్టి 0.5 టైమ్స్ కరెక్ట్గా పోయింది చూడండి. 35/70గా దీన్ని మార్చొచ్చు, లేదా 7 35లో క్యాన్సిల్ అవుతుంది కనుక 3.5లో కూడా క్యాన్సిల్ అయింది, డైరెక్ట్గా చేసాం. సో 46కి 0.5 యాడ్ చేస్తే 46 ప్లస్ 0.5 ఎంత 46.5 ఎగ్జాక్ట్గా దీని నుంచి కూడా వచ్చింది. మరి మనం ముందే గ్రాఫ్ నుంచి చూసినప్పటికీ మీడియన్ ఆఫ్ డేటా ఎంత వచ్చింది 46.5 నియర్లీగా ఈక్వల్గా వచ్చింది కనుక మనం 0.5 వేస్తాం. అక్కడ 3 గీతల దగ్గరలో ఉందని. సో ఇక్కడ గ్రాఫ్ నుంచి చేసిన వాల్యూ మనకి రియల్గా ఫార్ములా ద్వారా కనుక్కున్న వాల్యూ కూడా సేమ్ కోయిన్సైడ్ అయ్యాయి అనమాట. అదే విషయాన్ని మనం ఇక్కడ రాయొచ్చు. సో హెన్స్ వెరిఫైడ్ అంటే ఇక్కడ మీడియన్ వాల్యూ అనేది మనకి ప్రాబ్లంలో చేయమన్నటువంటి వెరిఫికేషన్ దీంతో కంప్లీట్ అయింది. సో ఈ ప్రాబ్లం ద్వారా మళ్ళీ మనం ఒకసారి మీడియన్ కనుక్కునే ప్రాసెస్ని కూడా గుర్తు చేసుకున్నాం అనమాట. సో దీంతో మనకి సెకండ్ ప్రాబ్లం కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఇంకా ఫైనల్ ప్రాబ్లం థర్డ్ ప్రాబ్లం చూడండి. ద ఫాలోయింగ్ టేబుల్ గివ్స్ ప్రొడక్షన్ ఈల్డ్ పర్ హెక్టార్ ఆఫ్ వీట్ ఆఫ్ 100 ఫార్మ్స్ ఆఫ్ ఎ విలేజ్. సో ఈ డేటా అనేది ఇక్కడ ఒక పంట ఉత్పత్తికి సంబంధించినవి. నంబర్ ఆఫ్ ఫార్మర్స్ ఎంత ప్రొడక్షన్ వాళ్ళు చేయగలిగారు, హెక్టార్కి ఎన్ని క్వింటాల్స్ అనేది ఆ వీట్ గోధుమల యొక్క ఉత్పత్తిని ఇక్కడ ఇచ్చారు. 50 to 55 క్వింటాల్స్ అనమాట హెక్టార్కి. 55 to 60, 60 to 65 ఎంత ప్రొడక్షన్ చేయగలిగిన ఫార్మర్స్ ఎంతమంది ఉన్నారనేది ఇక్కడ ఇచ్చాడు. సో క్వశ్చన్ చూద్దాం. చేంజ్ ద డిస్ట్రిబ్యూషన్ టు ఏ మోర్ దాన్ టైప్ డిస్ట్రిబ్యూషన్. ఈసారి చేయమన్నా చూడండి మోర్ దాన్ టైప్ అంటే ఇక్కడ క్లాసు ఫ్రీక్వెన్సీ ఇవ్వడం జరిగింది, క్లాసెస్ రూపంలో ఇవ్వబడింది కాబట్టి మనం మోర్ దాన్ టైప్ గా మార్చుకోవాలి. మోర్ దాన్ టైప్ కావాల్సింది లోయర్ బౌండరీ అనే విషయం గుర్తుపెట్టుకోండి. అండ్ డ్రా ఇట్స్ వజివ్, ఆ మోర్ దాన్ వజివ్ని మళ్ళీ మనం చేస్తాం. సో ముందుగా ఈ టేబుల్ని తీసుకుని ముందు మనం ఇది కాలమ్స్ యాడ్ చేసుకుందాం. సో ప్రాబ్లంలో ఇచ్చిన టేబుల్ మళ్ళీ నేను చూపించాను, క్వశ్చన్ ఆల్రెడీ చూపించాం. మళ్ళీ మోర్ దాన్ టైప్ చేయాలి, వజివ్ గీయాలి. సో ఇప్పుడు కాలమ్స్ 3 యాడ్ చేస్తాం చూడండి ఫస్ట్ ప్రాబ్లం లాగా. ఎందువల్ల మన దగ్గర క్లాస్ అండ్ ఫ్రీక్వెన్సీ ఉన్నాయి. సో మనం ఏం చేయాలి, మోర్ దాన్ రావాలంటే లోయర్ బౌండరీకి లింక్అప్ అయి ఉండాలి. సో ముందుగా లోయర్ బౌండరీస్ అన్ని రాసుకోవాలి, దాని ఎదురుగా మోర్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. ఈ ఫ్రీక్వెన్సీస్ అన్ని కూడా ఇక్కడ కూడా టోటలే, బట్ మోర్ దాన్ అంటే ఫ్రమ్ లాస్ట్ క్లాస్ టు ఫస్ట్ క్లాస్, లాస్ట్ క్లాస్ నుంచి టోటల్ చేసుకుంటూ రావాలనే విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ రెండు వచ్చిన వాటిని మనం పాయింట్స్ గా రాస్తాం. సో ముందుగా మనం ఏం రాయాలి, లోయర్ బౌండరీస్ అనే వాటిని రాయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ యొక్క లోయర్ బౌండరీ చూడండి 50. ఎందువల్ల మనకు ఆల్రెడీ 50 to 55, 55 to 60 ఇక్కడ ఎక్కడ ఎండ్ అయిందో నెక్స్ట్ అక్కడే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఏవి లిమిట్స్ ఉంటే అవే బౌండరీస్ అవుతాయి. లోయర్ కాబట్టి స్టార్టింగ్ చూడాలి. సో ఆటోమేటిక్గా మొదటి వాల్యూస్ అన్నీ ఇక్కడ లోయర్ బౌండరీస్ అవుతాయి కనుక 50, 55, నెక్స్ట్ 60, 65, 70, 75 అంటే ఇన్ని క్వింటాల్స్ కంటే ఎక్కువ పండించినటువంటి ఫార్మర్స్ ఎంత ఉన్నారు ఇప్పుడు వస్తాయన్నమాట. 50 కంటే ఎక్కువ ఎవరు, 55 కంటే ఎక్కువ, 60 కంటే ఎక్కువ. ఎందువల్ల మనం మోర్ దాన్ అంటున్నాం. బట్ ఈ మోర్ దాన్ చేయాలంటే పై నుంచి అంటే తక్కువ క్లాస్ నుంచి కాకుండా హయ్యర్ క్లాస్ నుంచి రావాలి కాబట్టి లాస్ట్ నుంచి వేసుకోవాలి, మనం తెలిసిందే. సో ఫస్ట్ ఉన్న 16 లాస్ట్ ఫ్రీక్వెన్సీ అయినటువంటి 16ని మోర్ దాన్ క్యుములేటివ్ లో కూడా లాస్ట్ కాలంలో మనం రాసుకోవాలి. సో ఇక్కడ మనకి 16 వస్తుంది, మిగిలిన రాయాల్సింది ఇదనమాట. ఆ తర్వాత ఏం చేయాలి, ఈ 16కి నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ యాడ్ చేయాలి. 38 + 16 చూడండి, 38 + 16 అంటే 54. అది లాస్ట్ నుంచి సెకండ్ క్లాస్ యొక్క ఎంసీఎఫ్. 54 + 24 చేయాలి. ఇప్పుడు 54, 24 యాడ్ చేయండి. 54 + 24 అంటే చూడండి 78. సో నెక్స్ట్ క్లాస్ 78 వచ్చింది. 78కి 12 యాడ్ చేయాలి. 78 + 12 90. నెక్స్ట్ 90 + 8 సో ఇక్కడ 98. ఫైనల్గా 98 + 2 సో ఇక్కడ మనకి 100 ఫార్మర్స్ అని ఆల్రెడీ ఇచ్చాడు, మొత్తం 100 ఫార్మ్స్ ఉన్నాయని. సో నెంబర్ ఆఫ్ ఫార్మర్స్ టోటల్ 100 ఇక్కడ తెలుస్తుంది అనమాట. సో 50 క్వింటాల్స్ కంటే ఎక్కువ పండించే వాళ్ళు వీళ్ళు, 55 కంటే ఎక్కువ వీళ్ళు, 60 కంటే, అలా 75 కంటే ఎక్కువ
పండించే వాళ్ళు 16 అని. ఈ విధంగా ఈ డేటాని మరొక రూపంలో మనం మార్చుకున్నాం. ఇదే మనం చేసిన మొదటి పని, చేంజ్ ద డిస్ట్రిబ్యూషన్ టు ఏ మోర్ దాన్ టైప్. ఇప్పుడు ఇది మోర్ దాన్ టైప్ గా మారింది. వజీవ్ కర్వ్ గీయాలంటే ఈ పాయింట్స్ ని వరుసగా మనం తీసుకుంటే చాలు. పాయింట్స్ లో ఏముంటాయి, క్లాస్ కానీ ఫ్రీక్వెన్సీ కానీ ఉండదు, లోయర్ బౌండరీ మోర్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. సో ఈ రెండు వాల్యూస్ నే ఎక్స్ అండ్ వై కోఆర్డినేట్స్ గా తీసుకుని ఇలా పాయింట్స్ రాస్తే చాలు. సో ఫస్ట్ పాయింట్ ఈజ్ 50, 100 అంటే మనం గ్రాఫ్ లో గుర్తించాల్సిన మొట్టమొదటి పాయింట్ ఇది. అలాగే నెక్స్ట్ అన్ని కూడా పాయింట్స్ రూపంలో వరుసగా మనం రాద్దాం. సో 55, 98 it is the second point. 60, 90. So x value 60, y value 90. Next 65, 78. Next 70, 54 and final 75, 60. ఇప్పుడు ఈ వాల్యూస్ అన్ని తీసుకువెళ్ళి మనం గ్రాఫ్ లో సబ్స్టిట్యూట్ చేయడం ద్వారా, అంటే గ్రాఫ్ లో ఈ 6 పాయింట్స్ ని ప్లాట్ చేసి వాటిని హ్యాండ్ స్మూత్ కర్వ్ తో కలపడం ద్వారా డ్రా ఇట్స్ వజీవ్ అనేటువంటి పని మనం పూర్తి చేస్తాం. అంటే వజీవ్ కర్వ్ ని గీస్తాం. ఈ పాయింట్స్ యాజ్ ఇట్ ఈస్ గా గ్రాఫ్ లో చూపిస్తున్నాను, ఇప్పుడు చూడండి. సో మళ్ళీ మనకి గ్రాఫ్ పార్ట్ లో పాయింట్స్ ఇప్పుడు ఏవైతే ఉన్నాయో 50, 100, 55, 98 అలా 75, 16 వరకు పాయింట్స్ చూపించడం జరిగింది. ఈ వాల్యూస్ కి తగ్గట్టుగా స్కేల్ మనం ఎన్నుకోవాలి. కాబట్టి ఇక్కడ కూడా మనకి ఎక్స్ స్టార్ట్ అవ్వాల్సింది 50 నుంచి, అక్కడ నుంచి 5 గ్యాప్ ఉంది కనుక ఇక్కడ కూడా మనం 5 యూనిట్స్ అంటే 5 క్వింటాల్ పర్ హెక్టార్ అనేది ఎక్స్ యాక్సిస్ మీద 1 సెంటీమీటర్ సూచిస్తుంది. ఇదిగో 50, 55, 60, 65 ఇలా రాస్తాం. 50 జీరో పక్కనే 50 వేయకూడదు కనుక ఆ గ్యాప్ కోసం మళ్ళీ ఇక్కడ మళ్ళీ 1 సెంటీమీటర్ వదిలేసి ఈ విధంగా రాసుకున్నాం. అలాగే వై యాక్సిస్ మీద మనకి హైయెస్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 100 వరకు కావాలి మనం గుర్తించేటప్పుడు, కాబట్టి ఎప్పటిలాగే 10 తీసుకున్నాం. మీకు ఇక్కడ స్క్రీన్ కొంచెం మనకు ఫోన్ ద్వారా చూడవాలి వాళ్ళకి విజిబిలిటీ కోసం నేను ఇక్కడ అడుగుని తీసుకోవడం జరిగింది ఈ వాల్యూస్. సో ఇక్కడ మీకు 100 వరకు పైన వేయడం జరిగింది 10 గ్యాప్ లో. చూడండి, అంటే ఇక్కడ వై యాక్సిస్ మీద ఎవ్రీ సెంటీమీటర్ కూడా 10 ఫార్మర్స్ సూచిస్తుంది. సో ఎన్ని గీతలు ఉంటే అంత నెంబర్ అనే అర్థం. బట్ ఎక్స్ యాక్సిస్ మీద మాత్రం 5 గ్యాప్లు మనకు అవసరం కాబట్టి ఆ 5 గ్యాపే తీసుకున్నాం. ఇప్పుడు ఈ పాయింట్స్ అన్నిటిని ప్లాట్ చేసి కలిపితే ఈ ప్రాబ్లం లో కూడా మనం చేయాల్సిన పని కంప్లీట్ అవుతుంది అన్నమాట. సో ముందుగా ఫస్ట్ పాయింట్ మనం చూసినట్లయితే ఇక్కడ 50, 100. సో ఎక్స్ యాక్సిస్ మీద 50 అనేది తీసుకుని వై యాక్సిస్ మీద 100. సో 100 ఉన్న లైన్ 50 ఉన్న లైన్ కలిసి చూడండి ఈ టాప్ కార్నర్ లో, కాబట్టి ఫస్ట్ పాయింట్ ని మనం అక్కడ ప్లాట్ చేస్తే సరిపోతుంది. సో 50కి 100 అంటే చూడండి మొత్తం కూడా ఈ పాయింట్ అన్నమాట, ఇది మనం రౌండ్ అప్ చేస్తున్నాం. అలాగే నెక్స్ట్ పాయింట్ 55కి 98. ఇక ఎక్స్ యాక్సిస్ మీద ఎప్పుడు కూడా మనం వెతుక్కునే పని ఉండదు, అవే ఇక్కడ ఉన్నటువంటి ఆర్డర్ లోనే ఇక్కడ వేసుకుంటాం కాబట్టి స్కేల్లో. వై యాక్సిస్ మీద వాల్యూస్ జాగ్రత్తగా చూసుకుంటే చాలు. సో 55 లైన్ మనకు తెలుసు, అందులో 98 వై మీద ఉండాలి కాబట్టి ఈ 100 ఉన్న లైన్ కంటే ఒక 2 డిజిట్స్ తక్కువలో తీసుకోవాలి. ఇక్కడ 10 గ్యాప్ ఉంది కనుక. సో ఇక్కడ 55కి 98 అన్నప్పుడు చూడండి 100 కంటే ఒక 2 తక్కువ. సో ఈ ప్లేస్ అనేది సూచిస్తుంది. ఇది సెకండ్ పాయింట్. నెక్స్ట్ థర్డ్ పాయింట్ చూద్దాం. 60కి 90. ఇది చాలా ఈజీగా గుర్తించాల్సిన పాయింట్. 60 ఉంది, ఇక్కడ 90, రెండు కలిసేది మనకి క్లియర్ గా థిక్ లైన్స్ తెలుస్తాయి కాబట్టి ఇది థర్డ్ పాయింట్, ఇది మూడవది. నెక్స్ట్ 65కి 78. సో 65 చూడండి, 65 ఉన్న లైన్ ఎక్స్ యాక్సిస్ మీద. 78 అంటే 80 కంటే బిలో కాబట్టి ఇప్పుడు 80 కంటే ఒక 2 తగ్గించండి, అది 78 అవుతుంది. కాబట్టి ఇక్కడ అంటే ఈ ప్లేస్ మనకి 78 ని, ఇక్కడ 65 ని సూచిస్తుంది. నెక్స్ట్ పాయింట్ 70కి ఎదురుగా 54 రావాలి వై యాక్సిస్ మీద. ఇది 70. 54 అంటే 50 తర్వాత 4 లైన్స్. సో ఇక్కడ నుంచి 4 లైన్స్ 1 2 3 4. సో ఎగ్జాక్ట్ గా ఈ ప్లేస్ అనేది మనకి 70, 54 ని సూచిస్తుంది. ఇది ఇక ఫైనల్ లాస్ట్ పాయింట్ మిగిలింది 75కి 16. 75 ఎక్స్ యాక్సిస్ మీద, 16 వై యాక్సిస్ మీద. సో 16 అంటే ఇక్కడ కూడా చూడండి మనకి 10కి 20కి మిడిల్ లో ఉండాలి కాబట్టి ఇక్కడ నుంచి మనం 6 గీతలు, ఇది 10 గా తీసుకున్నాం కనుక 1 2 3 4 5 6. సో ఎగ్జాక్ట్ గా ఈ ప్లేస్ అనేది మనకి 16 సూచిస్తుంది. ఇది లాస్ట్ పాయింట్. సో ఎప్పట్లాగానే మళ్ళీ మనం ఏం చేయాలి, ఇక్కడ ఇచ్చినటువంటి ఈ పాయింట్స్ అన్నిటినీ కూడా హ్యాండ్ స్మూత్ కర్వ్ తో మనం ఈ విధంగా ప్లాట్ చేసిన వాటిని జాయిన్ చేస్తే ఈ వజీవ్ కర్వ్ మనకి పూర్తయినట్లు. సో ఈ విధంగా హ్యాండ్ స్మూత్ కర్వ్ తో ఈ పాయింట్స్ అన్ని జాయిన్ చేస్తే మనకి ఈ మోర్ దాన్ టైప్ వజీవ్ కర్వ్ కూడా కంప్లీట్ అయినట్లు. దీంతో మనకి ఈ ఎక్సర్సైజ్ దాంతో పాటుగా చాప్టర్ పార్ట్ కూడా మనకి కంప్లీట్ అయింది. సో ఈ విధంగా ఇఫ్ యూ వాంట్ టు గెట్ కంటిన్యూస్ వీడియోస్ విత్ కంటెంట్ అండ్ బేసిక్స్, subscribe this channel, like and share the videos to encourage our attempt. Express your valuable opinions in the comment box. See you later in the next video. Bye.